Good evening YouTube, Namaste, Vandanam, Vanakkam, Ellarkum, welcome back to our channel once again, back with another interesting vlog. So ఈరోజు వచ్చేసి ఫ్రెషర్స్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా. అంటే లైక్ మోస్ట్లీ కామన్గా అడిగిన కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అంటే లైక్ కాలేజ్కి ఏమేమి తెచ్చుకోవాలా, ఇంకా ఏమేమి నెసెసరీ అండ్ ఏమేమి ఫైల్స్ తెచ్చుకోవాలా, ఏమేమి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలా అనేసి. సో వాటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. సో ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దిస్ ఈజ్ కేదార్నాథ్ రెడ్డి అండ్ ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్, రాయలసీమ అనమాట. సో చాలా మంది కామెంట్స్లలో కూడా మెన్షన్ చేసినారు రాయలసీమ భాష మస్తు మాట్లాడతాను అనేసి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు అడిగిన మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే లైక్ హాస్టల్కి ఏమేమి తెచ్చుకోవాలా అనేసి. సో మనకు హాస్టల్ ఫీజులోనే హాస్టల్ కిట్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. అంటే మనం హాస్టల్కి జాయిన్ అవ్వగానే ఒక హాస్టల్ కిట్ అయితే ఇస్తారు. సో అందులో వచ్చేసి మనకు బకెట్, జగ్గు, ఏంటది ఆ పేస్టు, షాంపూలు, బ్రష్ అన్నీ ఇస్తారు. ఇంకా అది కాక రగ్గు, పిల్లో కవరు, సో అవన్నీ ఇస్తారు. బెడ్షీట్ కూడా ఇస్తారు అనమాట. ఇన్ కేస్ మీరు అది తెచ్చుకోండి, ఆబ్వియస్గా ఒక 2 pairs ఈజ్ మ్యాక్స్ ఎనఫ్. 2 pairs తెచ్చుకోండి, బెడ్షీట్ అండ్ రగ్గు. నెక్స్ట్ వచ్చేపాటికి హాస్టల్స్లో ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు అంటే లైక్ ఇప్పుడు బర్త్డే పార్టీస్ అప్పుడు ఫ్రెండ్స్కి మామూలుగా కేక్ కట్ చేసేది అవన్నీ ఉంటాయి కదా. సో అట్లాంటివన్నీ ఎటువంటివి హాస్టల్లో అయితే అలా ఉండవు. సో ఇప్పుడు ఇన్ కేస్ అట్లా ఫ్రెండ్స్ బర్త్డేస్ అవి ఇవి సెలబ్రేట్ చేయాలరా అన్నట్టు పని అయితే సో ఇక్కడ క్యాంటీన్స్ అవి ఉంటాయి అనమాట, బేకరీస్. సో అక్కడ మనం కేక్ తీసుకొని అక్కడ ముందరనే చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ కేక్ కట్ చేసినామా పోయినామా అంతే. మొగానికి పూసుకుండేది అవన్నీ ఇక్కడ జాంతానాయి. అండ్ ఆ స్ప్రేలు అవన్నీ కూడా అస్సలు వర్కౌట్ అవ్వవు. అండ్ హాస్టల్లో అయితే ఇటువంటి అస్సలు ఉండవు. ఇన్ కేస్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఎవడెవడైతే పార్టిసిపేట్ చేసినాడో ప్రతి ఒక్కరికి 500 ఫైన్ అయితే చేస్తారు. సో అది చూసుకోండి. అంటే నెక్స్ట్ వచ్చేసి మీరు 25,000 ఎక్స్ట్రా కడుతుంటారు కదా. సో దానికి ఇక్కడ బుక్స్ అండ్ స్టూడెంట్ కిట్ అయితే ఇస్తారు. సో ఆ స్టూడెంట్ కిట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే చిన్నవి బుక్స్ ఉంటాయి అనమాట. సో 1 second ఐ విల్ షో యూ. A few moments later. సో ఇట్లాంటి చిన్న బుక్, లైన్స్ పేజ్, ఇట్లాంటివి 5 books ఇస్తాడనమాట. అండ్ ఈ 5 booksతో పాటు అంటే ఈ 5 books సరిపోవు అనుకోండి, లైక్ వీళ్ళు ఇచ్చే అసైన్మెంట్లకి వాటికి వీటికి ఇవి పెట్టేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంటి దగ్గర నుంచే కొన్ని బుక్స్ అయితే తెచ్చుకోండి, లైక్ క్లాస్ వర్క్స్ కానీ. ఇన్ కేస్ మీరు మెయింటైన్ చేసుకునే పని అయితేనే మనమే అన్నిటికీ ఆల్ ఇన్ వన్ పెద్ద బుక్ పెడదాం అంటే యూ కెన్ డూ ఇట్. ఇట్లాంటి చిన్న బుక్స్ 5 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వాటర్ బాటిల్, లైక్ పారుల్ యూనివర్సిటీ అనేసి ఉంటుంది. సో అండ్ ఒక క్యాల్సీ ఇస్తాడు. సో ఆ క్యాల్సీ లెట్ మీ షో యూ డబ్బా. ఈ డబ్బాలో సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి ఒక టీషర్ట్, ఇక్కడ పారుల్ యూనివర్సిటీ ఉంటుంది. అప్పుడు నేను వచ్చినప్పుడు ఎంత ఉందో అంతే ఉంది. ఇది అస్సలు ఒకసారి కూడా ఓపెన్ చేయాల. సో అది సైజ్ 36 ఇచ్చినాడు నాకైతే. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఎక్స్చేంజ్. అండ్ ఇంకా ఒక పౌచ్ ఇస్తాడు, అంటే లైక్ పెన్నులు, పెన్సిల్ అట్లా పెట్టుకోవడానికి. స్టూడెంట్ కిట్లో అయితే ఇవన్నీ ఉంటాయి. సో మీరు తప్పకుండా బుక్స్ అయితే తెచ్చుకోండి ఇన్ కేస్ మీకు అవసరం అవుతాయి అన్నట్టయితే. సో ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి తెచ్చుకోవాలా అంటే నెసెసరీ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఇంటర్ మెమో అంటే లైక్ మార్క్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీ అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్. సో ఇవన్నీ కంపల్సరీ ఉండాలా. ఆధార్ కార్డు, అంటే ఆధార్ కార్డు జిరాక్స్. సో ఇవన్నీ ఉండాలన్నమాట. అండ్ మెయిన్లీ హాస్టల్లో వచ్చేసి ఈ కెటిల్లు, ఐరన్ బాక్స్లు ఇవన్నీ అస్సలలో ఉండవు. సో నేను కూడా మ్యాగీ అవి ఇవి చేసుకుందాం అన్నట్టు ఒక కెటిల్ అయితే తెచ్చుకున్నాను. ఒక దర్జాగా 4 months అట్లా వాడినా, 3-4 months అప్రాక్స్. సో ఆ తర్వాత రెక్టార్ అంటే లైక్ వార్డెన్ ఇక్కడ రెక్టార్ అంటారు. సో వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చేసి అప్పుడప్పుడు చెక్ చేస్తుంటారు అనమాట. సో అప్పుడు నా కెటిల్ అయితే దొరికింది. ఇంకా ఎత్తకపోయినారు. సో అది. అండ్ దానికి ఫైన్స్ కూడా ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి షూస్ ఇన్ని పేర్స్ ఉండాలి, అన్ని పేర్స్ ఉండాలి అనేసి అంటారు. సో మీరు ఒకవేళ షూస్ యూజ్ చేస్తా ఫార్మల్స్ అవి అన్నట్టయితే తెచ్చుకోండి, లేదంటే ఒకటి ఫార్మల్ తెచ్చుకోండి అంతే. అంటే ఎవరేం అడగరు. ఇఫ్ ఇన్ కేస్ కంపల్సరీ మ్యాండేటరీ అన్నట్టయితే సో యూజ్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాడ్జెట్స్. సో గ్యాడ్జెట్స్కి అయితే అస్సలు అలో లేవు, అంటే లైక్ కెమెరా కానీ గోప్రో అట్లాంటివి అయితే మ్యాక్సిమం అలా ఉండదు. ఒకవేళ మీ కంటెంట్ ఏంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా డీజే కొన్నా, నేను వ్లాగ్స్కి దీనికి దానికి యూజ్ చేస్తాను కాబట్టి సో నా కంటెంట్ చూపించే వాళ్ళకు అండ్ వాళ్ళ దగ్గర నేను పర్మిషన్ తెచ్చుకొని కెమెరాని అయితే యూజ్ చేస్తున్నాను అన్నట్టు. సో ఇఫ్ ఇన్ కేస్ మీతో కూడా ఉంటే పర్మిషన్ తీసుకొని మాత్రమే యూజ్ చేయాలా, లేదంటే దాన్ని సెక్యూరిటీ వాళ్ళు పీక్కొని ఫైన్ అయితే కట్టించుకుంటారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మెస్ టైమింగ్స్. సో మెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి 7:45 వరకు ఉంటుంది. అంటే లైక్ 7:45కి డోర్స్ క్లోజ్ చేస్తారు అనమాట. 7:45కి లోపలికి పోయినా కూడా 8 వరకు లోపలికి కూర్చోవచ్చు. సో అది 7:45, రఫ్గా 8 అనుకోండి. సో లంచ్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 11 నుంచి 2 వరకు ఉంటాయి, లైక్ వర్కింగ్ డేస్లో. లైక్ ఇంకా హాలిడేస్లో అంటే లైక్ సండేస్ అప్పుడైతే 11:30 నుంచి 1 వరకు ఉంటాయి అనమాట. సో జస్ట్ 1.5 hour ఉంటుంది అంతే. అండ్ నైట్ వచ్చేసి 7:05 అరౌండ్ 5 minutes అట్లా ఇట్లా ఉంటుంది. 7 నుంచి 8:30, 8:40 వరకు ఉంటుంది మ్యాక్స్ అంతే. సో అది మెస్ టైమింగ్స్. అండ్ ఫుడ్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టినా, ఇఫ్ ఇన్ కేస్ చూడుకోకుంటే సౌత్ మెస్, నార్త్ మెస్ అని సపరేట్ వీడియోస్ పెట్టినా. సో లుక్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్స్. సో ల్యాప్టాప్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో అవసరం లేదు, మాకైతే ఇంతవరకు అవసరమే వల్ల ఫస్ట్ ఇయర్లో. ఇప్పుడు సెకండ్ ఇయర్లో అయితే కావాలి అంటున్నారు. నేనైతే ఇంతవరకు కొనలా. ఒకవేళ కొనాలంటే ఈ మంత్లో ప్లాన్ చేయాలా. సో అది ఆ సెకండ్ ఇయర్ మాత్రం కావాలా. అండ్ చాలా మంది ఏమంటున్నారు మొబైల్స్ అలా ఉంటుందా లేదా అనేసి. మొబైల్స్ ఎవరు ఆపుతారు బ్రో, క్లాస్లో ఒకటి యూజ్ చేయకూడదు అంతే. సో మెయిన్లీ ఆ మొబైల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లాసులలో, ల్యాబ్లలో అస్సలు యూజ్ చేయకూడదు. అంటే లైక్ దొరికితే దొంగ, దొరక్కోకుంటే దొర అంతే. దొరికినప్పుడు మాత్రం 500, మినిమం 500, 1000 రూపీస్ ఫైన్ కూడా వేసిండే రోజులు ఉన్నాయి. సో క్లాస్లో మాత్రం అసలు యూజ్ చేయొద్దండి. క్లాస్లలో ఇన్ కేస్ ఏమన్నా చేస్తే చేయొచ్చేమో, కానీ ల్యాబ్లో మాత్రం ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఖచ్చితంగా పట్టుకుంటాడు ఎవడో ఒకటి. నాది కూడా రీసెంట్గా పట్టుకున్నాడు. నాట్ ఓన్లీ మొబైల్స్లలో, సిస్టమ్స్లలో కూడా సారేం పట్టించుకోవట్లా అన్నట్టు యూట్యూబ్ ఓపెన్ చేసి వేరేవి ఏదన్నా క్లాస్కి సంబంధించినవి కాకుండా ఏదైనా వేరేవి చూస్తున్నాం అనుకో, సో సీసీ కెమెరాల్లో పొరపాటున చూసినా, లేదంటే కొంతమంది స్టాఫ్ బయట తిరుగుతుంటారు, సో వాళ్ళు చూసినా కూడా వస్తారు, మన ఐడి కార్డు లాక్కొని ఫైన్ అంటారు దానికి కూడా. సో బీ కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్. సో స్పోర్ట్స్కి చాలా రకాల స్పోర్ట్స్ ఉంటాయి, లైక్ క్రికెట్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ స్కేటింగ్ కూడా నేర్చుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా ఫ్రీనే ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ యూ క్యాన్ డూ ఇట్. సో మన కాలేజీలో వచ్చేసి ఎన్సీసీ అండ్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ వీ కెన్ జాయిన్ ఇన్ దట్ కూడా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడిగినది క్లాస్కి ఎంతమంది ఉండొచ్చు. సో చాలా మంది అడిగినారు డౌట్. సో ఇది వచ్చేసి క్లాస్కి అరౌండ్ 60-65 అట్లా ఉంటారు. సో లాస్ట్ సెమ్లో వచ్చేసి నాకు సెకండ్ సెమ్లో 52 మెంబర్స్ ఉన్నారు అంతే. ఒక్కో క్లాస్కి ఒక్కో రకంగా, అంటే లైక్ సెక్షన్స్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు తక్కువ ఉండే వచ్చేసి ఈ బిగ్ డేటా అండ్ ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇవన్నీ తక్కువ మంది ఉంటారు. సో సెక్షన్స్ తక్కువ ఉంటాయి, ఆ సెక్షన్స్లో కూడా తక్కువ మంది ఉంటారు. మీరు ఈ ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ తీసుకుంటే ఈజీగా 15-16, నాకు తెలిసి మీ జూనియర్స్ వచ్చేపాటికి 20 సెక్షన్లు మ్యాక్సిమం అయిపోతాయి ఈజీగా. సో క్లాస్కి అరౌండ్ 60-70 వేసుకోండి. 60 వేసుకోండి, 60-70 మధ్యలో. సో మెయిన్గా కామన్గా అడిగినది ఇంకోటి వచ్చేసి మన సిఎస్సికి ఏమైనా యూనిఫామ్ ఉంటుందా అన్నట్టు. సో నో యూనిఫామ్, ఎటువంటి యూనిఫామ్ లేదు. బీబీఏకి అయితే యూనిఫామ్ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ వీలైతే తెలిసిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉన్నారు బీబీఏకి. సో వాళ్ళతో మాట్లాడి ఒక వీడియో అయితే ట్రై చేస్తా, లైక్ షార్ట్ రూపంలో కానీ. సో ఏదో ఒకటి కీప్ సపోర్టింగ్. అండ్ క్లాస్ టైమింగ్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్కి మీకు పక్కాగా 9:45కి స్టార్ట్ అవుతాయి అండ్ 4:45కి ఎండ్ అయితే. అంటే ఫస్ట్ 2 hours 9:45 to 10:45 అండ్ 11:45. 11:45 నుంచి 12:45కి లంచ్. 12:45 నుంచి 2:25 వరకు 2 క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత 20 minutes బ్రేక్. అండ్ 2:45 నుంచి 4:45 వరకు లాస్ట్ ఫైనల్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో ఇంకా మధ్యలో లైబ్రరీ స్లాట్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ మోస్ట్ కామన్గా అడిగినది
ఫ్రెషర్స్కి కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అనేసి. సో ప్రస్తుతానికి నేను వినిండే దాని ప్రకారం అయితే జూలై 8th అనేసి విన్నా. అండ్ మీరు ఎప్పుడు రావాలి అంటే 8th ఏం రాద్దండి, నిదానంగా నిమ్మలంగా ఇంట్లో చిల్లు కొట్టండి కొన్నాళ్ళు. ఎందుకంటే ఇటుకు వచ్చినాక హాలిడేస్ కొంచెం తక్కువే ఉంటాయని చెప్పుకోవాలా. సో ఏమున్నా ఇప్పుడే ఇంట్లోనే ఉండి మంచిగా ఎంజాయ్ చేయండి అంతే. అండ్ ఎప్పుడు రావాలి అంటే ఫస్ట్లోనే అయితే రాదండి, ఫస్ట్ వీక్లో, మేబీ నిదానంగా సెకండ్ వీక్లో రండి. మాకైతే జూలై 12th ఓపెన్ చేసినారు. నేను 14th అక్కడ బయలుదేరిన, 15th ఇక్కడికి వచ్చిన, జూలై 15th ఎగ్జాక్ట్లీ. అండ్ 17th నుంచి క్లాసెస్కి పోయినా. అది కూడా ఎట్లా ఓరియంటేషన్స్ క్లాసెస్ అనేది చెప్తారనమాట. అంటే లైక్ బేసిక్స్, లైక్ మన ఇంటర్లో ఉన్న సెట్స్ అంట, మ్యాట్రిక్స్ అంట, సో అన్నీ ఇంక్లూడ్ చేసి ఒక 1 month వరకు 20 days అట్లా చెప్పినారు మాకైతే. సో నేను దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. సో నేను వచ్చిన ఆ క్లాసెస్ కూడా డే బై డే ఉంటాయి అనమాట. అంటే లైక్ ఈ రోజు ఉందనుకో రేపు క్లాస్ ఉండదు, అంటే మొన్నటి క్లాస్ ఉంటుంది. సో అట్లా డే బై డే అయితే ఉంటాయి. సో బెటర్ టు కమ్ జూలై లాస్ట్ వీక్ లైక్ 25. సో అట్లా వచ్చేకైతే ట్రై చేయండి. సో మాకైతే September 4th సెమ్ స్టార్ట్ అయింది. సో మ్యాక్సిమం మీకు కూడా కొన్ని 1 week అటో ఇటో ఉండొచ్చు. సో జూలై లాస్ట్ వీక్లో వచ్చేస్తే మీకు కొంచెం హాస్టల్ కూడా అలవాటు అవుతుంది అండ్ సెట్ అవుతారు ఇక్కడ ఈ వాతావరణానికి. సో ఇంకా ఏమైనా మీకు ఇంకా లైక్ ఫర్దర్గా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. సో షూర్ మ్యాక్సిమం 90 to 99% ఐ విల్ ట్రై టు రిప్లై ఫర్ యూ. అండ్ ఒకవేళ అక్కడ కూడా రిప్లై ఇవ్వకుంటే మెసేజ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ కింద మెన్షన్ చేస్తా. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చిన్నాను. సో యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ అడ్మిషన్ ప్రాసెస్ ఆర్ సంథింగ్ ఎల్స్, లైక్ ఏదైనా డౌట్ ఉంటే కాలేజ్ గురించి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా నో ప్రాబ్లం, మెసేజ్ మీ, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై ఫర్ యూ. సో మన ఇన్స్టాగ్రామ్ ఐడి కింద అయితే మెన్షన్ చేసిన. సో ఫస్ట్లీ మెయిన్ డౌట్, నేను నిజంగా అంటే లిటరలీ గంట సేపు నవ్వుకున్న ఈ కామెంట్కి. సో మీరు చూడండి, ఐ హ్యావ్ 1 doubt బ్రో. హాస్టల్లో 1 yearకి 1,20,000 3 share అంటే 1 personకి 40,000 పడుతుందా బ్రో? ఏంది బ్రో ఈ కామెంట్? 1,20,000 అంటే నీకు ఒక్కనికే 1,20,000 బ్రో. నా రూమ్కి 1,20,000 కాదు, నీకు ఒక్కనికే 1,20,000. సో ముగ్గురు ఉంటే ముగ్గురు ఒక్కొక్కరు 1,20,000 కట్టాలా. మనం మన ఛానల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 11 months వరకు అయింది, అంటే లైక్ 10.5 months. సో ఆగస్ట్లో స్టార్ట్ చేసిన అండ్ ఆగస్ట్ ఈజ్ కమింగ్. సో మై డ్రీమ్ ఈజ్, సో ప్రస్తుతానికి వచ్చేసి 5.7 అరౌండ్ 6K వరకు ఉన్నారు. యా, ఫస్ట్ ఇయర్కి అరౌండ్ ఒక కనీసం 8K అయినా 9K వరకు అయినా, వీలైతే 10K టార్గెట్ పెట్టుకున్నాను నేనైతే ఆగస్ట్లోపు. సో ట్రై టు మేక్ ఇట్ హ్యాపెన్. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో వితౌట్ సబ్స్క్రైబింగ్, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వై బికాజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కదా, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి. సో అది ఇంకా ఈ వీడియోనైతే ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.